బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు స్పీకర్ నోటీసులపై దానం నాగేందర్ ఇప్పుడు స్పందించారు. ఆయన మరింత సమయం కావాలని చెప్పేసి గడువు తీరే లాస్ట్ రోజు చెప్పుకొచ్చారు. ఇవాళతో గడువు తీరబోతుంది, ఇవాళనే ఇంకా సమయం కావాలని ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్కు లేఖ రాశారు దానం నాగేందర్. ఇటు పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు నేటితోనే ఇవాళతోనే లాస్ట్ డే అని చెప్పుకోవచ్చు. నేటితోనే గడువు ముగియబోతుంది. కానీ మొత్తం మీద ఇటు ఢిల్లీలో ఆయన కీలక నేతలతోని ఆయనను కలిశారు. కీలక నేతలను కలిసి ఖచ్చితంగా రాజీనామా చేస్తే మళ్ళీ తనకే ఆ టికెట్ ఇవ్వాలని చెప్పేసి మొత్తానికి అయితే లాబింగ్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళారంటున్నారు. సో మొత్తానికి మరి ఇటు ఢిల్లీ పెద్దల నుంచి అష్యూరెన్స్ వచ్చిందా? టికెట్ తనకే ఇస్తా అన్నారా? లేకపోతే ఇంకా సమయం ఎందుకు అడుగుతున్నాడు? కన్ఫర్మ్ చేయలేదా? టికెట్ ఇవ్వని అన్నారా? టికెట్పై ఇంకా ఉత్కంఠం, కొంత కన్ఫ్యూషన్ అయితే ఉందా? సో రేపు రాజీనామా చేస్తారని ఒక పక్క ఇటు సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి ప్రస్తుతానికి. సో మొత్తం మీద ఉత్కంఠంగా మారింది. ఇటు దానం నాగేందర్కి సంబంధించిన రాజీనామా గురించి స్పీకర్ దగ్గర టైం అడుగుతున్నారు. ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు టికెట్ తనకే ఇవ్వాలని. కానీ సోషల్ మీడియాలో ఇమ్మీడియట్గా రిజైన్ చేయబోతున్నారు. గతంలో కూడా మనం చూసాం, ఇటు కేటీఆర్ కూడా సంచలనమైన కామెంట్స్, సెన్సేషనల్ కామెంట్స్. ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత వెంటనే ఇటు ఉప ఎన్నిక రాబోతుందని చెప్పేసి ఇటు కేటీఆర్ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సో తెలంగాణకు సంబంధించి ఇటు 10 మంది ఎమ్మెల్యేలో ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి దాంట్లో మోస్ట్ వాంటెడ్గా దానం నాగేందర్ అని చెప్పుకోవచ్చు. మోస్ట్ వాంటెడ్ అని ఎందుకు అంటున్నారంటారా? ఇక్కడ వేటు పడే అవకాశం ఎక్కువ శాతం ఉన్నది దానం నాగేందర్కి అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. అందుకే ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికకి వెళ్ళి టికెట్ కూడా తనకే ఇవ్వాలని మాట్లాడుతున్నారు. కాబట్టి సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సోషల్ మీడియాలో ఎలాంటి డిస్కషన్స్ జరుగుతున్నాయని. సో దీనికి సంబంధించి మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, సోషల్ మీడియాలో మరి ఆయన రేపే రాజీనామా చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకో పక్కన ఆయన ఇటు స్పీకర్ దగ్గర నాకు ఇంకా టైం కావాలి అని చెప్పి లాస్ట్ డే చెప్తున్నారు. సో లాబింగ్ అవ్వలేదా? ఇంకా జరిగే అవకాశం ఉందా? ఢిల్లీలో ఏంటి సిచ్యువేషన్? యాక్చువల్గా ఏఐసిసి పెద్దలను కలిశారు. టికెట్ రాజీనామా చేస్తే టికెట్ నాకే ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనను దానం నాగేందర్ చేశారు. ప్రస్తుతం నిన్న స్పీకర్ ని కలవనున్నారని చర్చ జరిగింది. మొత్తానికి స్పీకర్ ని గడువు కోరుతూ లేఖ రాసినట్టుగా తెలుస్తా ఉంది దానం నాగేందర్. మరికొంత సమయం కావాలని. యాక్చువల్ షెడ్యూల్ అయితే ఈ రోజు చివరి తేదీ, స్పీకర్ ఇచ్చినటువంటి చివరి తేదీ. స్పీకర్ ఈ రోజు వరకు వివరణ ఇవ్వాలి అనేటువంటిది. కడియం శ్రీహరి ఆల్రెడీ ఇప్పటికే కాస్త సమయం కావాలనేది దానం నాగేందర్ కూడా స్పీకర్ ని సమయం కావాలని అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఉప ఎన్నిక ఖాయమైనట్టుగా తెలుస్తా ఉంది. వేటు పడక ముందుకే సమయం కోరి ఇప్పుడు కాస్త సమయం తీసుకున్న తర్వాత రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్ళాలనే ఆలోచన దానం నాగేందర్ దాదాపు క్లారిటీగా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే సన్నీర్తో మాట్లాడారు, ఏఐసిసి పెద్దలతో మాట్లాడారు. ఖచ్చితంగా ఉప ఎన్నికలో గెలిచి తీరుతాను, టికెట్ నాకే ఇవ్వండి, గెలిచిన తర్వాత మంత్రి పదవి ఆశిస్తా ఉన్నారు దానం నాగేందర్. అప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం దానం నాగేందర్ రాజీనామా చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తా ఉన్నారు. పక్క ఆధారాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. కాబట్టి హైదరాబాద్ ఉప ఎన్నిక దాదాపు ఖాయమైపోయింది. సోషల్ మీడియాలో ఆయన అనుచరులు పోస్టింగ్స్ చేస్తా ఉన్నారు. రేపు 24వ తారీఖు రోజు దానం నాగేందర్ రాజీనామా చేయనున్నారు హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పదవికి. సో ఉప ఎన్నిక అనివార్యం అవుతా ఉంది. ముహూర్తం, దానికి కూడా ముహూర్తం చూసుకున్న తర్వాత దానం నాగేందర్ రేపు రాజీనామాకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కళ్యాణ్, రైట్. మధు, మిగతా ఎమ్మెల్యేల గురించి ఎలా చూడాలి? ఇప్పుడు దానం నాగేందర్ ఓకే, కానీ ఇటు మిగతా కడియం శ్రీహరి కావచ్చు, ఇంకా 9 మంది అని చెప్పుకోవచ్చు కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు కూడా ఇదే దోవలో ముందుకెళ్లే పరిస్థితి ఉందా? కడియం కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చర్చ అయితే జరుగుతూ ఉంది. కానీ టెక్నికల్ రీజన్స్ తో కాస్త ప్రొలాంగ్ చేసి కడియం శ్రీహరిని రాజీనామా చేయకుండా ఆపాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి చర్చ జరుగుతుంది. పొలిటికల్ పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తా ఉంది, ఏదో ఒక రీజన్ తో రాజీనామా చేయకుండా ఆపాలని. ఎందుకంటే రెండు ఉప ఎన్నికలు ఒకేసారి వస్తే సిచ్యువేషన్ పొలిటికల్ గా కంట్రోల్లో ఉంటుందో ఉండదో, పార్టీకి అనుకూలంగా ఉంటుందో లేదనేటువంటి ఆలోచన పార్టీ చేస్తున్నట్టుగా అయితే చర్చ జరుగుతా ఉంది. వీరితో పాటు మిగతా 8 మంది, అంటే మొత్తం 10 మంది కాబట్టి సో ఈ సిచ్యువేషన్ పైనే కాస్త సందిగ్ధత ఉంది. కడియం, దానం ఇద్దరు రాజీనామా చేయనున్నట్టు చర్చ జరుగుతున్నా
దానం పేరే ఎక్కువగా వినిపిస్తా ఉంది. కడియం కూడా నిన్న మాట్లాడుతూ ఒక సందర్భంలో ఉప ఎన్నిక వస్తే మళ్ళీ నేనే గెలుస్తాను అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఆయన కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చర్చ అయితే కొనసాగుతా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు దానం నాగేందర్కి సంబంధించిన రాజీనామా మరి జరగబోతుందా దానిపై ఉత్కంఠం అయితే నెలకొంది. ఇటు ఢిల్లీలో ఆయన పెద్దల్ని కలిసి లాబింగ్ చేస్తున్నాడు, టికెట్ని తనకే ఇవ్వాలంటూ, ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పేసి చెప్పడం. అలాగే సోషల్ మీడియాలో ఇంకో పక్కన రేపే రాజీనామా చేయబోతున్నారని చెప్పి. ఒకవేళ ఇటు కడియం శ్రీహరి అలాగే ఇటు దానం నాగేందర్ వీళ్ళిద్దరు కనుక ఒకేసారి చేస్తే 2 బై ఎలక్షన్స్ని ఒక్కసారి హ్యాండిల్ చేయలేదు పార్టీ అని చెప్పేసి, సో ఒకరి తర్వాత ఒకరు చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పుడు వాదన వినిపిస్తుంది. సో మొత్తం మీద ఇటు ఉప ఎన్నిక వస్తే దానం నాగేందర్ గెలుస్తాడా అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇప్పటిదాకైతే ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళు 12% ఎస్ అంటున్నారు, 88% మాత్రం నో అని చెప్తున్నారు. సో దానం నాగేందర్కి టికెట్ ఇవ్వబోతున్నారా, లేకపోతే ఆయనపై వేటు పడబోతుందా, పడక ముందే ఆయన రిజిగ్నేషన్ చేసే అవకాశం ఉందా? సో దీనిపై కూడా మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇవాళ లాస్ట్ డే. ఇటు ఎవరైతే పార్టీల ఫిరాయింపు కేసులకు సంబంధించి వాళ్ళ వివరణ ఇవ్వాల్సిన రోజులో ఇవాళ లాస్ట్ డే అని చెప్పుకోవచ్చు. మరి గతంలో మనం చూసాం న్యూ ఇయర్ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారని చెప్పేసి స్పీకర్ గడ్డం ప్రసాద్ని సుప్రీంకోర్టు అయితే మొట్టికాయలు వేసింది. ఒక క్లియర్గా ఒక వార్నింగ్ స్టేట్మెంట్ని కూడా రిలీజ్ చేసింది. ఇటు న్యూ ఇయర్కి మీరు ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే చాలా క్లియర్గా జైల్లో చేసుకోవాలనుకుంటున్నారా, మీరు ఎందుకు ఎగ్జిక్యూట్ చేయట్లేదు ఆర్డర్ని, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి ప్రెషర్ అయితే ఇటు బిల్డ్ అవుతుంది. ఆ ప్రెషర్ మరి ఇటు రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అన్నదైతే వేచి చూడాలి. సో దీనికి సంబంధించి మరి ఒక్కసారి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు స్పీకర్ నోటీసులపై దానం నాగేందర్ ఇప్పుడు స్పందించారు. ఆయన మరింత సమయం కావాలని చెప్పేసి గడువు తీరే లాస్ట్ రోజు చెప్పుకొచ్చారు. ఇవాళతో గడువు తీరబోతుంది, ఇవాళనే ఇంకా సమయం కావాలని ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్కు లేఖ రాశారు దానం నాగేందర్. ఇటు పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ఇవాళతోనే లాస్ట్ డే అని చెప్పుకోవచ్చు. నేటితోనే గడువు ముగియబోతుంది. కానీ మొత్తం మీద ఇటు ఢిల్లీలో ఆయన కీలక నేతలతోని ఆయనను కలిశారు. కీలక నేతలను కలిసి ఖచ్చితంగా రాజీనామా చేస్తే మళ్ళీ తనకే ఆ టికెట్ ఇవ్వాలని చెప్పేసి మొత్తానికైతే లాబింగ్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళారంటున్నారు. సో మొత్తానికి మరి ఇటు ఢిల్లీ పెద్దల